అవకాశం ఇచ్చినందుకు అమ్మగారికి అందరికీ వందనాలు. ఈరోజు మనం ఏం చెప్పుకుందామంటే తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు ఎంతమంది ఉన్న చేతులట్టండి. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారంట. ఆ మనుషుల్లో ఒక చిన్న కుమారుడు వచ్చి ఏం చెప్పాడంటే, అప్పుడు నాన్న నీ దగ్గర ఉన్న కొంచెం ఆస్తి నాకు ఇచ్చే అని చెప్పాడంట. ఆ మనిషిని అప్పుడు ఏం చేశాడంటే, అప్పుడు ఆ చిన్న కుమారుడికి ఆ కొంచెం ఆస్తి ఇచ్చేసాడంట. అప్పుడు ఆ చిన్న కుమారుడు వాళ్ళు వెళ్ళి దూరంగా వెళ్ళి అక్కడ మొత్తం డబ్బులు మొత్తం వేస్ట్ చేశాడంట. డబ్బులు తిందాకేం లేదు. అప్పుడు మనుషునికి తిందాకేం లేదు, ఆకలిగా ఉందంట. అప్పుడు పందుల దగ్గరకు ఆకలి వస్తుంటే ఆ మనుషునికి పందుల దగ్గర ఉన్న పందులు తిని పట్టు తిందాక సిద్ధపడ్డాడంట. అప్పుడు ఆ మనుషులు ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకున్నాడంట. అప్పుడు వెళ్తుంటేనే అప్పుడు అలా చూసి అప్పుడు తప్పిపోయిన కుమారుడు వచ్చాడని చూసి అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కొత్త బట్టలు వేసి చెప్పులు వేసి బంగారు పొంగరం పెట్టి ఈ ఊర్లో అందరికీ భోజనాలు పెట్టాడంట. అప్పుడు ఆ పెద్ద కుమారుడు కోపం వచ్చి అప్పుడు నాకు పెద్ద కుమారుడికి కోపం వచ్చి నేను ఇంక ఇంటికి రాను, నాకు కొంచెం ఒక గొర్రె ఇచ్చినా కూడా నాకు కావాలి అన్నాడంట. ఒక గొర్రె ఇచ్చినా కూడా బాగుండు, నేను ఎక్కడికి వెళ్ళి ఉంటాను అనుకున్నాడంట. అప్పుడు వాళ్ళ చూసి బాధపడ్డాడంట. అందుకే తప్పిపోయిన కుమారులు అనుకున్నా తండ్రికి లోబడి ఉండాలి. అవకాశం ఇచ్చినందుకు అమ్మగారికి వందనాలు. ఆమేన్.